హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. సో, ఫస్ట్ ఒక మిక్సీ తీసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పుదీనా, ఇంకా కొత్తిమీర, 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మనం ఎటువంటి ఆనియన్, తర్వాత వెల్లుల్లిపాయ వాడట్లేదనమాట. సో, నో గార్లిక్ అండ్ నో ఆనియన్ రెసిపీ ఇది. సో, నేనొక బాండీ తీసేసుకున్నాను. ఒక పాన్ తీసేసుకుందాము. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ. అండ్ ఇంకోటి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏమన్నా జలుబుగా ఉన్నా కూడా ఇలా ఘాటుగా రైస్ ఐటెమ్ చేసుకొని తింటే మనకి జలుబనేది తొందరగా తగ్గుతుంది. అండ్ పుదీనా మనకి చాలా చాలా డైజెషన్‌కి చాలా మంచిదనమాట. సో, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కాగిన తర్వాత మీరు నేను పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్ ఇంకా క్యారెట్ ముక్కలు వేసుకున్నాను. ఇవి కంప్లీట్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకేంటంటే కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గబెడితే సిమ్‌లో సరిపోతుంది. మనకి ఈ మాత్రం కుక్ అవుతే చాలనమాట. సో, తీసేసుకుందాం ఒక చిన్న కప్‌లోకి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే బిర్యానీ ఆకు, అలాగే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పుదీనా పేస్ట్. దీంట్లో అసలు మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. దీంట్లోకి మనం ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేద్దాము. ఇప్పుడు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ ఏసుకుందాము. ఇప్పటిదాకా మనం సాల్ట్ అనేది వాడలేదు కాబట్టి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం కారం. ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం ఏసుకోండి. ఎక్కువ స్పైసీనెస్ తినేవాళ్ళు ఇంకా 2, 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం యాడ్ చేసేసుకుందాము. దాన్ని ఒకసారి కలుపుకొని ఆల్రెడీ అన్నము అనేది నేను రైస్ కుక్కర్‌లో పెట్టేసాననమాట. ఆ వేడి అన్నంలో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, మీకు కూడా ట్రై చేయాలి అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థాంక్స్ ఫర్ వాచింగ్. వేడి వేడి రైస్ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చేద్దాం.